మరి దేవుని సేవకులు జ్యోతి ప్రసాద్ గారు తెలియజేశారు. చాలా సంతోషం. వారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. చూసారా, భక్తుల మరణం దేవుని దృష్టికి 3 విషయాలు చెప్పారు వారు. ఏం గుర్తున్నాయి? 3. ఒకటి, భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనది. తర్వాత ధన్యత కదా, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. 3వది మర్చిపోయారా? ఇంకో 3 విషయం జ్ఞాపకం చేశారు కదా. ఏమండి? లాభము. మర్చిపోతారు మీరు, వెంటనే మర్చిపోతారు, నాకు తెలుసు. పౌలు ఏమన్నాడు? నేను మరణించుట లాభము. ఏమండి? మరణము లాభం అంటాడు దైవజనుడు. కనుక చాలామంది మరణం అంటే విచారము, భయము, ఇలాంటి స్థితిలో, ఇది ప్రభువుని నమ్ముకున్న వారు కూడా ఇలాంటి భావనలో ఉంటారు. అలా ఉండకూడదు. మనం అంటే ఆ ఎత్తుకు మనం ఎదగాలి, ఆ ఎత్తుకి ఎదగాలి. ఎదిగితే ఆ భయం కూడా పోతుంది. చక్కటి మాటలు ఉదయకాలం జ్యోతి ప్రసాద్ గారు తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నిజంగా తిమోతి గారి గురించి మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఏమండి? నిజంగా ఇందాక మన సోదరుడు తమ్ముడు చెప్పినట్లుగా, ప్రసాద్ గారు చెప్పినట్లుగా, పాటలంటే మహా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఆ వరం దేవుడు ఆయనకి ఇచ్చారు. పాటలు పాడే వరం దేవుడు ఆయనకి ఇచ్చారు. ఒకసారి ఆచరణలో సోదరులు అన్నారు, తిమోతి గారికి కరెక్ట్గా సూట్ అయిన పాట జ్యోతిర్మయుడ. ఆయనకి కరెక్ట్గా సూట్ అయిన పాట. మన సోదరులు అన్నారు, ఆ పాట చాలా బాగా పాడతారు ఆయన, జ్యోతిర్మయుడు అన్న పాటని అన్నారు. ఆయన మంచి పాటలు చాలా బాగా పాడతారు. ఎందుకంటే ఆ కంఠంలో ఆ మాధుర్యం ఉంది. మన సంఘంలో గాన గంధర్వులు ఎవరో, 1 తిమోతి గారు, 2 మల్లికార్జునరావు గారు, వీళ్ళందరూ గాన గంధర్వులు, ఆస్థాన కవులు అన్నట్లుగా ఆస్థాన గాయకులు వీళ్ళు. ఇంతకుముందు ఇంకొక ఆయన ఉండేవారు, విశ్వనాథం గారు. విశ్వనాథం గారికి ఎంతమంది తెలుసు? విశ్వనాథం గారికి ఎంతమంది తెలుసు? కొద్దిమందికి తెలుసు. అసలు మామూలు కంఠం కాదు, చాలా మంచి కంఠం. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆస్థాన గాయకులు మురళీ గారు, సత్యనారాయణ గారు, యోహాను గారు గాయకులు అన్నమాట. చక్కగా పాటలు పాడతారు. తిమోతి గారికి పాటలు అంటే చాలా ఇష్టం. చక్కగా పాటలు పాడేవారు. ఇందాక ప్రసాద్ గారు అంటే తిమోతి గారు ఇప్పుడప్పుడే ఇది అవ్వకపోతారు. ఆయనకి బాడీ మీద అవగాహన లేదు. బలహీనత వచ్చిన తర్వాత ముందుగానే హాస్పిటల్లో చూపించుకుంటే సరిపోయేది. ఆయనకి అవగాహన లేదు. ఓ రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటే, నీరుడు ఇలాగే వెళ్తుందన్న. నీరుడు అలాగే వెళ్ళటం ఏంటని అడిగాను. ఇలాగే వెళ్తుందన్నారు. అదేంటి అలాగే వెళ్ళటం ఏంటి నీరుడు? అది కరెక్ట్ కాదు. అది ముందు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. కుదరదు అంటే భయపడ్డారు. ఆయన హాస్పిటల్ చూపించుకోకుండా భయపడ్డారు. నీరుడు అలా వెళ్ళకూడదు, అది కరెక్ట్ కాదు, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని వాడు మన వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు హాస్పిటల్కి మురళీ గారు, మన ప్రియులందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పటికే పరిస్థితి చేజారింది. పరిస్థితి కొంచెం మెలకువగా ఉంటే ఇంకా కొంతకాలం గడిపేద్దరు ఆయన. ఆ మెలకువ లేదు, బాడీ మీద అవగాహన లేదు. పిల్లలేమో అందరూ ఎక్కడ దూరంగా ఉన్నారు, పిల్లలు ఎవరు అందుబాటులో లేరు. అప్పుడు మన సంఘ పిల్లలే ఆ రాజమండ్రి హాస్పిటల్కి, మరి మనం ఏ నిర్ణయం తీసుకోలేం. పిల్లలు అందుబాటులో లేనప్పుడు ఏ నిర్ణయం మనం తీసుకోలేం. అలాగే హాస్పిటల్లో జాయిన్ చేయటం,
ఆ, వైద్యం చేయించటం, ఆ తర్వాత పాలకులు తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయటం జరిగింది. తర్వాత ఇబ్బంది పడ్డారు. తర్వాత వెంటనే ప్రభు దగ్గరికి వారు వెళ్ళటం జరిగింది. మనతో చాలా కాలం జర్నీ చేశారు ఆయన. అవునండి, మంచి సడన్గా కోపడతారు కానీ మనసు మంచిది, చాలా మంచి మనసు. సడన్గా కోపడతారు, షార్ట్ టెంపర్ అన్నమాట అండి. వెంటనే కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే మనసు మార్చుకుని మాట్లాడతారు. అంటే మనుషులకు ఒక రకమైన బలహీనత ఉంటుంది కదా, అలా కోప్పడేవారు, మళ్ళీ వెంటనే దాన్ని సరి చేసి మాట్లాడేవారు. చాలా మా కుటుంబాన్నంతటిని, ఆయనకి తెలుసున్న జ్ఞానంలో కుటుంబాన్నంతటిని రక్షణలోకి నడిపించుకున్నారు. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చారు, ప్రభువుని తెలుసుకోగలిగారు. అలాగే దేవుల్లో సాగారు. చాలా ఇబ్బందులు పడ్డారు, పేదరికం, చాలా కష్టాలు పడ్డారు, మామూలు కష్టాలు కాదు. నిజంగా ఈ పిల్లలకు చాలా ఓపిక ఎక్కువ. వారికి ఇచ్చిన ఆడపిల్లలకు కానీ కుమారుడికి కానీ, అలా అల్లుండ్రు కూడా చాలా మంచివాళ్ళు. ఏమండి, పేదరికం అయినా అలా గుట్టుగా కుటుంబాన్ని నడుపుకుంటూ నమ్మకంగా నడిచారు. లాస్ట్ దినాల్లో అద్భుతం ఏంటంటే దేవుడు చక్కటి ఇల్లును కూడా ఇచ్చారు వాళ్ళకి. కష్టపడ్డారు, ఇల్లును కూడా దేవుడు ఇచ్చారు. ఏమండి, మంచి ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ రీతిగా దేవుని సందులో నడిచి ప్రభు దగ్గరికి వారు వెళ్ళిపోయారు. దేవుడంటే మహా అపేక్ష, దేవుడంటే ఇష్టం, దేవుడంటే మహాప్రేమ. ఆ విధంగా అలా దేవుల్లో నడిచి కుటుంబాన్ని అంతటినీ కట్టుకుని దేవుల్లో నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. కనుక నన్ను చాలా ప్రేమించేవారు, అప్పుడప్పుడు కోప్పడేవారు, నన్ను ప్రేమించేవారు. నేను నరసాపురం వెళ్ళొద్దని వెంటాడాను, వద్దు నరసాపురం వద్దంటే అప్పుడు నా మీద కోపగించి నరసాపురం వెళ్ళారు. మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇది అయ్యారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి సమాధి కార్యక్రమం చేశాను. నా మీద కోపగించినా మళ్ళీ వెళ్ళి సమాధి కార్యక్రమం చేశాను. అది ఇప్పటికీ మర్చిపోలేదు ఆయన. నా కష్టకాలంలో సేవకులు నాకు కూడా ఉన్నారని ఇప్పటికీ మర్చిపోలేదు అది. మీరు పరలోకం వెళ్ళి అడిగితే ఖచ్చితంగా చెప్తారు, మీరు పరలోకం వెళ్ళి అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అలాగున్న దేవుల్లో నడిచిన వ్యక్తి. ఏమండి, అది గుర్తుపెట్టుకుని అయినా ఆ కష్టకాలంలో మనం వెళ్ళి ఆ కార్యక్రమం చేయటం ద్వారా, అంటే కొంచెం నా మీద కోపించి వెళ్ళినా నేను వెళ్ళి ఆ కార్యక్రమం చేయటం ద్వారా అది గుర్తుపెట్టుకుని ఆయన ఏం చేశారంటే, నా బ్రతుకు కాలం అంతా ఇక్కడే స్థిరపడి ఉంటాను అని ఒక తీర్మానం చేసుకున్నారు ఆయన. ఏమండి, అలాగున పిల్లలు ఆ విధంగా ఒక మంచి వ్యక్తిగా, బలహీనతలని ఎవరినైనా ఉంటాయి, మనం ఎవరు పెర్ఫెక్షన్ కాదు, అర్థమవుతుందా? మనం ఎవరు పెర్ఫెక్షన్ కాదు, మనలో బోల్డ్ బలహీనత, అర్థమైందా? కనుక మన బలహీనతలు తొలగించి పెర్ఫెక్షన్ చేసి దేవుని సన్నిధికి తీసుకెళ్ళటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక దేవుని సన్నిధిలో మంచిగా నడిచి దేవుని సన్నిధికి వారు వెళ్ళిపోయారు. కనుక విలువైన మరణం పొందారు. అది ఏ మరణం? అవును, విలువైన మరణం పొందారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, విలువైన మరణం పొందారు. కనుక ప్రభువునందుండి చనిపోయిన ప్రతి మరణం కూడా చాలా విలువైన మరణమే. ఇది నిజంగా మనల్ని దేవుడు ధన్యులుగా చేశాడు, మనల్ని చాలా ధన్యులుగా చేశాడు. ఏమండి, మనం చాలా ధన్యులమని మనం గుర్తెరగాలి. ఈ చదవబడిన లేఖన భాగములో ఈ కీర్తన రాసింది ఏమండి, ఏతాను అనే దైవజనుడు ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తనలో అతను పేర్కొన్న అద్భుతమైన మాటలు మనం గమనిస్తే చూడండి. అతను అంటాడు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము. నా ఆయుష్కాలము ఎంత కొంచెము, నన్ను
అది జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎందుకంటే మన ఆయుష్కాలం చాలా చిన్నది, చాలా కొద్దిది మన ఆయుష్కాలము. ఆ కింద అంటాడు, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. ఎంత వ్యర్థముగా అంటే ఆయుష్కాలం చూస్తే చాలా చిన్నది, ఆయుష్కాలం చాలా బెత్తుడంతే ఉంది. ఈ మనుషుల్ని మీరు ఎందుకింత వ్యర్థంగా సృజించావు నీవు? దైవజనుడు మోషే కూడా ఈ తలంపు వ్యక్తం చేస్తాడు. ఏమని వ్యక్తం చేస్తాడంటే, దైవజనుడు మోషే కూడా 90వ కీర్తన 5వ వచనం కాడి నుంచి, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. సరే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. అంటే వరదొచ్చి లాక్కెళ్ళిపోతే ఏమవుతారు? చనిపోతారు కదా. వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట ఎలా ఉంటారు? ప్రొద్దుట పచ్చగడ్డి ఎలా ఉంటుందో అలాగూ చిగురిస్తారు. ప్రొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. సాయంకాలం వేసరికి కోయబడద్ది, వాడిపోతుంది. మన ఆయుష్కాలం అలాగే ఉంది. పుడతాం, చిన్న పిల్లలుగా ఉంటాం, పసితనంలో ఉంటాం, తర్వాత యవన ప్రాయంలోకి ప్రవేశిస్తాం, తర్వాత నడిప్రాయంలోకి వస్తాం, ఆ తర్వాత వాడిపోతాం. ముసలితనం, ఆయుష్కాలం అయిపోయిందంతే. దేవుని ఆయుష్కాలం ముందు చూస్తే మన ఆయుష్కాలం అయిపోయింది. పొద్దున చిగురిస్తుంది, సాయంకాలానికి అయిపోయింది. అంటున్నారా? పొద్దున చిగురిస్తుంది, సాయంకాలానికి అయిపోయింది అంతే. ఆయుష్కాలం ఎగిరిపోయింది. దైవజనుడు ఇదే భావన భక్త దావీదు కూడా తెలియజేస్తాడు. 39వ కీర్తన 5వ వచనం తెలియజేస్తాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. సరే, నా దినముల పరిమాణము అంటే కొలత ఎలా ఉంది? బెత్తుడంత. బెత్తుడంటే ఏది? ఇదే కదా బెత్తుడంటే. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతా చేసి ఉన్నావు. తర్వాత మాట, అదిగో నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. సరే, ఆయన ముందు మన ఆయుష్కాలం ఎలా ఉందంటే అసలు ఆయుష్కాలం లేదు. ఆయన యుగయుగాలు జీవితం ముందు అసలు మన జీవితం, మన ఆయుష్కాలం అసలు లేనట్టే ఉంది. అబ్రహాము దేవుణ్ణి అన్నాడు అంటే అబ్రహాము కాలములో బ్రతుకున్నాడు ఆయన. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. మరణం లేదు ఆయనకి. వీళ్ళందరికంటే ముందు ఆదాము కంటే ముందున్నాడు. అసలు ఈ భూమండలాన్ని రవ్వైనా మట్టిని సృజించకముందే ముందున్నాడు ఆయన. ఆయన యుగయుగాలుండువాడు, ఆయనకు అంతము లేదు. ఆయన ఆయుష్కాలం ముందు మన ఆయుష్కాలం ఎలా ఉందంటే అసలు లేనట్లే ఉంది అది. కనుక ఇలాంటి స్థితి కలిగిన మానవులను చేసి ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. అదన్నమాట మాట. ఎంత వ్యర్థముగా. మళ్ళీ ఈ కొద్ది కాలములో మానవుని జీవితంలో ఎన్నో శోధనలు. ఓ పక్కన పేదరికము, ఓ
ఓ పక్కని వ్యాధులు, ఓ పక్కని సమస్యలు, ఓ పక్కని నెమ్మది లేకపోవడం, ఓ పక్కని శాంతి లేకపోవడం, ప్రపంచమంతా అస్తవ్యవస్థ పరిస్థితి, నెమ్మది లేకపోవడం. ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. మీకు అర్థమవుతుంది? భాష అర్థమవుతుందా? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఏంటి నాయన ఈ జీవితం? వచ్చిందా ఆలోచన? ఏంటి జీవితం? ఏంటి బాధలు? ఏంటి సమస్యలు? అసలు ఎందుకు చేసావు ఇలాగున? ఏంటి ఇలా ఎందుకు చేసావు? ఇలా ఎందుకు నడుస్తుంది? చాలాసార్లు నిరుత్సాహము, నిస్పృహ, అలాంటి అనుభవాలు కూడా మన జీవితాలు కూడా నడుస్తూ ఉంటాయి. కనుక ఇదంతా నువ్వెందుకు చేశావు? నరులు నీవు వ్యర్థముగా సృజించి ఉన్నావు అన్నాడు భక్తుడు. ఎంత మాట అనేసాడు దేవుణ్ణి! ఎంత మాట అనేసాడు దేవుణ్ణి! మరి నీ కంటికి ఇదంతా ఎలా కనబడుతుంది? ఆలోచించావా? ఇదంతా ఎలా కనబడుతుంది? అసలు ఎలాంటి భయంకరమైన వ్యాధులు నీకు దృష్టికి ఎలా కనబడుతుంది? ఇదంతా ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా నడుస్తుంది ప్రపంచం. దేవుడు ఇదంతా ఎందుకు చేసినట్టు ఇలాగునా? అలా కొన్నిసార్లు ఇవన్నీ ఆలోచిస్తే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్న ప్రశ్న ఎదురవుతుంది. మరి దేవుడుంటే ఈ అరాచకాలు ఏమిటి? దేవుడుంటే ఈ మానభంగాలు ఏమిటి? దేవుడుంటే ఈ అన్యాయం ఏమిటి? దేవుడుంటే ఈ పరిస్థితులు ఏమిటి అన్న ఆలోచనలు కూడా నడుస్తాయి. ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. ఆ ప్రశ్నలో నేను ధ్యానం చేస్తున్న ఇదంతా కూడా ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. ఈ పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు ఎంత వ్యర్థముగా ఈ నరులు నీవు సృజించి ఉన్నావు. చూడండి, భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి. మన గాజా స్ట్రిప్ని ఏం చేశారు? మొత్తం కట్టుకున్న బిల్డింగులన్నీ ఏం చేశారు? కూల్చి పాడేశారు. అది ఒక శ్మశాన వాటి కింద మారిపోయింది గాజా స్ట్రిప్. అలాగే గాజా, అలాగే ప్రపంచ నడుబడిలో ఉన్న కొన్ని దేశాలు భయంకరంగా యుద్ధాలు జరిగి ఏమైపోతున్నాయి? ఏంటి ఇంత నష్టం? ఏమిటి భూమి మీద ఇంత భయంకరమైన నష్టాలు ఎందుకు వాటిల్లుతున్నాయి? ఏంటి ఇదంతా ఎందుకు నడుస్తుంది ఎలాగున అని ఆలోచన చేస్తే దేవుడు చాలా ఎంత భయంకరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతున్నా చాలా అద్భుతంగా ముగింపు వెళ్ళబోతుంది. చాలా అద్భుతంగా దేవుడు సృష్టిని చేయబోతున్నాడు. ఏది వ్యర్థము కాదు. దేవుడు అనంత జ్ఞాని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనము. మొదటి అధ్యాయం 25వ వచనం. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము. ఎవరి వెర్రితనం? దేవుని వెర్రితనము. అందరూ నయించండి, దేవునికి వెర్రితనం ఉందా? బైబిల్ ఏం చెప్పింది మరి? దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది. ఎవరు వెర్రితనం? అంటే దేవుడికి వెర్రితనం ఉందా?
చెప్పాలి. దేవుడికి వెర్రితనం ఉందా? దేవుడికి వెర్రితనం అనేది లేదు. అంటే దేవుని కార్యాలు మనకి అర్థం కాక వెర్రితనముగా కనబడినప్పుడు కూడా అందులో అనంత జ్ఞానము దాగి ఉంటుంది. అంతేగాని దేవునికి వెర్రితనం ఉందని కాదు. దేవుని కార్యాలు మనకు అర్థం కాక వెర్రితనముగా ఉంటాయి. కానీ దేవునికి వెర్రితనం అయితే లేదు. దేవుని వెర్రితనం మనిషిని జ్ఞానము కంటే జ్ఞానము కలిగినది. ఇంకా కిందకి వెళ్ళండి. దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైనది. దేవునికి బలహీనత ఉందా? 33.5 సంవత్సరాలు ఈ లోకములో అవతారమెత్తి ఈ లోకములో జీవించినప్పుడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు అసలు ఎక్కడా పాపానికి దొరకలేదు. దేవుడు బలహీనుడు కాదు, దేవుడు బలశాలి. దేవుడు బలహీనుడు కాదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఎక్కడా పాపానికి ఎక్కడ చోటు ఇవ్వని బలవంతుడాయన. అందుకే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు ఎక్కడ బలహీనుడు కాడు. కానీ దేవుని బలహీనత అన్నాడు. దేవునికి ఎక్కడ బలహీనత లేదు. కానీ బలహీనమైన జ్ఞానము కలిగి, బలహీనమైన మనస్సాక్షి కలిగి, బలహీనమైన మనుషుడిగా మనం ఉండి ఆయన కార్యాలు ఆలోచించినప్పుడు అవి మన దృష్టికి ఎలా ఉన్నాయంటే బలహీనంగా ఉన్నాయి. కానీ దేవుడు బలహీనుడు కాడు. దేవుడు బలవంతుడు. దేవుడు అనంత జ్ఞాని. దేవుని బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలము కలది. దేవుడు ఎక్కడ బలహీనుడు కాడు. అందుకే అన్న ఆయన్ని శ్లాఘించింది. అన్న ఒక కీర్తన పాడుతూ అన్నాను శ్లాఘించింది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. 1 సమూయేలు 2వ అధ్యాయము 2వ వచనం కదా. అదిగో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. బా, ఆ మాటలు వింటున్నారా? సరిగా వినండి, సరిగా విని. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. సరే, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. అదిగో యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మన పితరులు పాడారు కీర్తన, యెహోవా వేల్పులలో నీ వంటి. ఎప్పుడు పాడారు ఆ పాట? వాళ్ళు ఎప్పుడు పాడారు? అందరు చెప్పాలి. ఎప్పుడు పాడారు ఆ పాట? యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవరు? ఎప్పుడు పాడారు? ఎప్పుడు పాడారు అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఓ చోట ఆగారు. ఎక్కడ? ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు దాటడానికి అవకాశం లేదు, సముద్రం ఉంది. వెనకాల ఎవరు వచ్చేసారు? ఫరో సైన్యం వచ్చేసింది. వెనకాల ఫరో సైన్యం, ఫరో చక్రవర్తి, ఫరో సైన్యం. ఎదురుగుండా ఏముంది? ఎర్ర సముద్రం. అప్పుడు ఎర్ర సముద్రాన్ని తూర్పు గాలి, బలమైన గాలి చేత 2 పాయలు చేసి సముద్రాన్ని వీళ్ళందరినీ అవతలకి దాటించి, సరే వీళ్ళు కూడా అలా దాటేయచ్చు కదండి, వీళ్ళు వచ్చేసరికి వీళ్ళందరినీ చంపేసి వాళ్ళందరినీ అవతలకి దాటించాడు. ఆనాడు పాడారు, యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవరు. ఎంత అద్భుతమైన మాట! వేల్పుల్లో నీ వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు?
ఎంత అద్భుతమైన మాట. కనుక ఇది ప్రతి మనుషుడు పాడవలసిన పాట. వాళ్ళు పస్కాను ఆచరించి ఎర్ర సముద్రం కాడికి వచ్చి ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయారు. నీ జీవితంలో పస్కాను ఆచరించి అంటే ఎవరిని? యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస జలాల దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నువ్వు కీర్తన పాడు, యెహోవా వేల్పుల్లో నీ వంటి వారు ఎవరు అని నువ్వు పాడగలిగావు. నా పాపములన్నీ క్షమించావు అని నీకు అర్థమైంది. అర్థమైందన్నమాట. యెహోవా వేల్పులలో ఎందుకన్నావు మాట? నా పాపాలు ఎవరు క్షమించలేదు, నా పాపాలు క్షమించిన వాడు యేసు ఒక్కడని అర్థమైంది మనకి. బాప్తిస్మం దేని గుర్తు? ఆ సముద్రం దేని గుర్తు? బాప్తిస్మమునకు గుర్తు. అందుకే మోషేను బట్టి సముద్రములోను మేఘములో వారు బాప్తిస్మం పొందిరి అనుంది బైబిల్లో. సముద్రాన్ని దాటి యువతలకు వచ్చారు, పస్కాను ఆచరించారు, సముద్రం దాటి యువతలకు వచ్చారు, పరిశుద్ధులయ్యారు, మొత్తం ఐగుప్తులను చంపాడు. నువ్వు మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని నీలో ఉన్న పాపాలన్నీ క్షమించి వేశాడు కనుక నీకేమర్థమైంది? ఆయనే పరిశుద్ధ దేవుడని అర్థమైంది. కనుక 2 పాయలు చేస్తూ ఏ నేల మీద నడిపించాడు? ఆరిన నేల. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు గాయములు. ఏ నేల మీద నడిపిస్తున్నాడు ఇప్పుడు నిన్ను? ఆరిన నేల మీద. ఆరిన నేల దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. నువ్వు నేను పాడాలి, యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవరు. అది ఎంత అద్భుతమైన దేవుడు. కనుక ఆయన కార్యాలు చాలా ఉన్నతమైనవి, ఆయన కార్యాలు చాలా గొప్పవి. ఏమండి, నువ్వు నరులు ఎంత వ్యర్థముగా సృజించి ఉన్నావు అన్నాడు. కానీ వ్యర్థముగా సృజించలేదు అన్నారా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ వ్యర్థముగా సృజించలేదు. ఆయన చాలా మహిమకరంగా చేయబోతున్నాడు ఈ లోకాన్ని, చాలా అద్భుతకరంగా తీర్చిదిద్దబోతున్నాడు. ఈ పరిస్థితులన్నిటికుండా ఒక ఉన్నతమైన స్థితిలోకి దీన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దయవుంచి చూడండి, మత్తయి శుభవార్త. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. దయవుంచి చూడండి, మత్తయి శుభవార్త. నీవు నరులను ఎంత వ్యర్థముగా సృజించి ఉన్నావు అన్నాడు కదా. అన్నాడా? ఆ మాట నాతో చెప్పండి. నీవు నరులను ఎంత వ్యర్థముగా సృజించి ఉన్నావు అన్నాడు. ఇదంతా మనం ఆలోచన చేస్తే ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఇన్ని నష్టాలు, ఇంత భయంకరమైన నష్టాలు ఎందుకు చేసినట్టు ఇదంతా అనిపిస్తుంది మనిషి ఆలోచన చేస్తే. నీవు లోకాన్ని ఎంత వ్యర్థముగా సృజించి ఉన్నావు. నరులంటే లోకమే కదా కదా నరులంటే లోకమే కదా. మనుషులంటే మట్టి కాదోయ్, మనుషులంటే లోకమే. లోకం అంటే మనుషులు. కనుక లోకాన్ని దేవుడు వ్యర్థంగా సృజించలేదు. అర్థమైందా? ఈ వ్యర్థమైన లోకముండే ఒక మహిమకరమైన కార్యం చేయబోతున్నాడు దేవుడు. అక్కడ ఆ మాట మీరు చూసారా? ఏ మాట అంటే, ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావని. ఆ కింద మాట ఏమన్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు. అది ఎందుకు? వీళ్ళందరూ చచ్చిపోతున్నారు కదా, ఎందుకు చేసావు ఇదంతా? అది నా అర్థం. వీళ్ళందరినీ ఎందుకు చేస్తావు? చచ్చిపోతున్నారు కదా వీళ్ళంతా. అంతా వ్యర్థంగా చేసు, అందరూ చచ్చిపోవడమే, ఆయుష్యము బెత్తుడంతా. ఇదంతా ఎందుకు చేసావు నీవు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? అందరూ చచ్చిపోతున్నారు. అది ఎంత వ్యర్థంగా చేసావు కదా. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. అయితే వ్యర్థంగా సృజించలేదు, ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు దేవుడు.
ఒక ఉన్నతమైన అద్భుతాన్ని చేస్తున్నాడు. ఆ అద్భుతం ఏదనగా దయవుంచి మత్తయి శుభవార్త చూడండి, 13వ అధ్యాయము 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. పరలోక రాజ్యం ఎలా ఉందన్నాడంటే, పరలోక రాజ్యం అంటే ఏది? అదేనా? పరలోక రాజ్యం అంటే దేవుడుండే లోకం. కానీ ఇక్కడ చెప్పేది పరలోక రాజ్యం అనగా సంఘము అని అర్థం. ఇక్కడ చెప్పేది పరలోక రాజ్యం అనగా సంఘము అని ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఇక్కడ అర్థం అది. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఎవరిని పోలి ఉంది? మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. బాగా గమనించాలి అందరూ. పరలోక రాజ్యం సంఘం ఎలా ఉందన్నాడు? మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అందరు చెప్తున్నారా? అందరికీ అర్థమవుతుంది నా మాటలు? పరలోక రాజ్యం ఎలా ఉందంటే, మంచి ముత్యములను కొనే ఒక వర్తకుని, ఆ మంచి ముత్యాన్ని కొనాలని వెతుకుతున్నాడు ఒక వ్యాపారి, ఆ వర్తకుని పోలి ఉన్నది అని చెప్పి అతడు పోయి ఆ మంచి ముత్యమును కనుగొని అదిగో తనకు కలిగినదంతయు అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. అది ఆ ముత్యాన్ని తనకు కలిగిందంతా అమ్మేశాడట. ఏం చేశాడు? తనకు కలిగిందంతా అమ్మేశాడు. బాగా గ్రహించాలి. మొత్తం తనకి ఏమైతే ఉందో తనకు కలిగిందంతా అమ్మేసి ఏం కొనుక్కున్నాడు? ఆయన ఒక మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు. అది మొత్తం అంతా అమ్మేశాడు. ఏమండి, ఆ వర్తకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మంచి ముత్యం ఎవరు? మనం, సంఘం. ఈ ముత్యం కొరకు ఏం చేశాడు? మొత్తం తనకున్నదంతా ఏంటి అమ్మేయటం? తనకున్నదంతా ఆయన తన్ను తాను తగ్గించుకుని కదా, తండ్రిని విడిచి తల్లిని విడిచి విశ్వసింహాసనం విడిచి సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి చివరికి తన ప్రాణం కూడా విడిచిపెట్టేసి మొత్తం అంతా విడిచిపెట్టేసి చివరికి ఎవరిని కొనుక్కున్నాడంటే ఈ ముత్యాన్ని కొనుక్కున్నాడు. మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు. అర్థమైందా? ఎందుకు కొనుక్కున్నాడు ఈ ముత్యాన్ని అంటే, ఈ వ్యర్థమైన లోకములోండి ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించున్నావు అన్నాడు కదా. ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించున్నా అన్నాడు కదా. ఈ వ్యర్థమైన లోకములో నుండి, బాగా వినాలి, ఈ వ్యర్థమైన లోకములో నుండి అసలు నూతన జగానికి కావలసిన సరుకులను సిద్ధం చేస్తున్నాడు. ఇక ఆ లోకం ఎలా ఉంటుందంటే, ఇక అసలు మత్సుండదు, మాయ ఉండదు, అసలు ఎక్కడ అపశృతులు అనేవి ఉండవు. చాలా మహిమకరమైన లోకాన్ని సృజించడానికి వ్యర్థమైన లోకములో నుండి ఆ మహిమ ప్రపంచాన్ని చేయడానికి ఈ వ్యర్థమైన లోకములని సరుకులు సిద్ధం చేసుకుంటున్నాడు ఆయన. అందులో నీవు నేను ఉన్నావు. అది ఎంత అద్భుతం! దాని కొరకు ఈయన వెళ్ళి ఏం చేశాడు? తన ప్రాణమే ఇచ్చి మొత్తం తనకున్న సమస్తానంతా పోగొట్టేసుకున్నాడు. చూడండి, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు.
అంచేత అలాగున ఆ మహిమకరంగా చేయడానికి అసలు ఇక ఉన్నతమైన ఇంకా ఆ లోకంలో చావు అనేది ఉండదు, ఇంకా లోకంలో పాపము అనేది ఉండదు, ఇంకా లోకములో వ్యాధి అనేది ఉండదు, ఇంకా లోకములో దారిద్ర్యము అనేది ఉండదు, ఇంకా లోకములో విచారము అనేది ఉండదు, ఇంకా లోకములో దుఃఖము అనేది ఉండదు. అంత మహిమభరితంగా చేయటానికి ఆ మాటలు అర్థమవుతున్నాయి మీకు? నా ప్రసంగం డెప్త్ అర్థమవుతుందా? అంత మహిమకరంగా చేయడానికి ఈ వ్యర్థమైన లోకముల నుండి సరుకులను సిద్ధం చేసుకుంటున్నాడు. మరణము చూడక నరుడు బ్రతుకు నరుడెవడన్నాడు. అంటే అందరం మరణానికి పాత్రులమైపోయాం కనుక ఇక మానవుడు మరణమే చూడకుండా చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. బాగా వినాలి. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. బాగా వినాలి. బైబిల్ చెప్పింది, కాబట్టి ఆ పిల్లలు ఎబ్రీ 2:14 ప్రకారం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. అంటే ఆగండి అంటే మనందరూ రక్త మాంసాలు కలిగి ఉన్నాం కనుక ఇప్పుడు రక్త మాంసములలోకి ఈ ప్రకారంగానే దిగి రావాలి. ఎవరు? పరమాత్ముడు ఈ రకంగానే దిగి రావాలి. బాగా వినాలి. ఇప్పుడు చెట్లకి జీవం ఉందా లేదా? పురుషులు చెప్పండి, ఉందా లేదా? చెట్లకి ఉందా లేదా? నేను అడిగింది ఏంటి? ఇప్పుడు జీవం ఉందా లేదా అని అడిగాను. మనుషులకు జీవం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మనకి ఒక చెయ్యి నరికేసాం అనుకోండి, జీవం ఏమవుద్ది? మోడీ గారు, జీవం ఏమవుద్ది? మొత్తం బాడీలోంచి బయటకు వచ్చేది. మన బాడీకి ఎక్కడైనా చిన్న రంధ్రం పడితే ఏం జరుగుద్ది? మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఏ తలకో దెబ్బ తగిలింది అనుకోండి, మొత్తం బ్లడ్ అంతా ఏమవుద్ది? బయటకు వచ్చేది. ఇప్పుడు బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తే లోపల ఏమి నిలబడదు? ఆత్మ నిలబడదు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, మీ కింద ఏముంది? కుర్చీ ఉంది. కుర్చీ మీద ఎవరు కూర్చున్నారు? మీరు కూర్చున్నారు. కుర్చీ తీసేస్తే కూలిపోతాం కదా. కుర్చీ తీసేస్తే కూలిపోతాం. అంటే ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నాం. అలాగున మన ఆత్మని ప్రాణం అనే కుర్చీ మీద కూర్చోబెట్టాడు. అది కుర్చీ తీసేస్తే ఎలా పడిపోతామో, ప్రాణం బాడీలోంచి తీసేస్తే ఆత్మ ఎగిరిపోద్ది. ఆత్మ ఎగిరిపోద్ది. నా వివరణ అర్థమైందా మీకు? వివరణ అర్థమైందా? అంటే నీ మరణాన్ని కొట్టివేయటానికి, బాగా వినాలి, నీ మరణాన్ని కొట్టివేయటానికి నువ్వు ఎలాగైతే రక్త మాంసములు కలిగి ఉన్నావో అలాగున రక్త మాంసములలోకి పరమాత్ముడు దిగి రావాలి. అంటే మరణించడానికి అనుకూలమైన శరీరములోకి రక్షకుడు దిగి రావాలి. మరి ఎన్నడూ మరణము చూడకుండా మనుష్యుడు యుగయుగాలు బ్రతకాలి అంటే ఇదిగో ఇలాంటి సృష్టి అవసరమైంది. మరణించడానికి అనుకూలమైన శరీరములోకి రావాలి. మరణించడానికి అనుకూలమైన శరీరంలోకి రావాలి. అందుకే మీకు చూడండి, చెట్టు నరికితే జీవం బయటికి రాదు. వస్తుందా? రక్తం వస్తుందా? దాని జీవం వేరు. బయటకు వస్తుందా? రాదు. చెట్టు కొమ్మ నరికినా బ్రతికేస్తుంది అది. అదే మనం చేయి నరికితే బ్రతకం, మనం ప్రాణం బయటికి వెళ్ళిపోద్ది. అంటే బాగా వినాలి,
మనలో ఉన్న ప్రాణము యొక్క కణముల అమరిక వేరు. చెట్లో ఉన్న ప్రాణము యొక్క కణముల యొక్క అమరిక వేరు. మనలో ఉన్న రక్తం బయటికి వెళితే మనం చనిపోతాం. దాంట్లో ఉన్న ప్రాణం బయటకు రాదు, అది చావు. అందుకే దేవుడు ఇలా సృజించాడు మనల్ని. అంచేత ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మనం ఇలా ఉన్నాం కనుక ఇలాంటి శరీరములోకే ఆయన రావాలి. వచ్చి ఏం కావాలి? మరణించాలి. ఆయన మరణిస్తే మన మరణం పోదది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ విధంగా రావాలి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని, అది తన మరణము ద్వారా దీన్ని నశింపజేశాడు. అంటే తన మరణం ద్వారా దీన్ని నశింపచేయాలంటే మరణానికి అనుకూలమైన శరీరములోకి ఆయన రావాలి. అలాంటి శరీరాలు కలిగిన భూమండలాన్ని సృజించాలి. ఆ శరీరానికి తగిన పంచభూతాలు అవసరం. అందుకే భూమండలాన్ని ఆయన సృజించాడు. అంచేత ఇకెన్నడు మరణం లేకుండా మరణాన్ని కొట్టివేస్తున్నాడు. అది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడంటే మరణము చూడక బ్రతికిన నరుడు యేసు ప్రభువు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఇంకెన్నడూ ఏం చూడ్డు? మరణమే చూడ్డు. కనుక మరణించి మన మరణాన్ని కొట్టివేసి మూడో రోజు తిరిగి లేచాడు. తన ప్రాణమంతా మన కొరకు ఇచ్చేసాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు అలా ఇచ్చేసి అప్పుడు ఒక్కొక్క వ్యక్తిని పిలిచి, చూడండి దీని కొరకు మొత్తం పోగొట్టుకున్నాడు కదా, మొత్తం పోగొట్టుకున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని పిలిచి ఇక ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని తీసివేశాడు, ఆ వ్యక్తిలో ఉన్న మరణాన్ని తీసివేశాడు, ఆ వ్యక్తిలో ఉన్న మొత్తం చెడు గుణాలన్నీ, సాతాను తత్వాన్ని తీసేసి ఎలా మార్చేశాడంటే ఒక అమూల్యమైన వ్యక్తిగా మార్చేశాడు. ఒక్కొక్క వ్యక్తిని అమూల్యమైన వ్యక్తిగా మార్చేశాడు. చూడండి, ముత్యం ఎక్కడ తయారవుద్ది? సముద్రం లోపల తయారవుద్ది. నువ్వెక్కడ తయారవ్వాలి? ఎక్కడ తయారవ్వాలి? లోకం అనే సముద్రంలో తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి నువ్వు? మంచి ముత్యము వలె. అంటే నీలోకి ఏం రాకూడదు? లోక మాలిన్యం అస్సలు రాకూడదు. లోకంలోనే తయారవ్వాలి, లోక మాలిన్యం నీలోకి రాకూడదు. బాగా సముద్రం ముత్యములోనే తయారవ్వాలి, ముత్యం సముద్రంలో తయారవ్వాలి, సముద్ర నీళ్ళు అందులోకి రాకూడదు. బాగా కొంచెం మనసు పెట్టాలి. అంచేతనే పరిశుద్ధతలో విపరీతమైన సాధన చెయ్యాలి. అలా సాధన చేసిన భక్తుల్లో ముంగమూరి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ స్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు. అసలు ఆయన గదిలో ఉంటే స్త్రీలను లోపలికి రానిచ్చేవాడు కాదు, స్త్రీని ముట్టుకునేవాడు కాదు. ఆయన డబ్బును ముట్టుకోలేదు, స్త్రీని ముట్టుకోలేదు. ఆయన ఎవరు? ముంగమూరి దేవదాసయ్య గారు. అయ్యగారి గదిలో ఉంటే స్త్రీ లోపల రానిచ్చేవాడు కాదు. అంతే, గది బయటే ఉండి ఏదైనా పంపించాలంటే గది బయటే ఉండి పంపించాలి. అసలు గదిలోకి ఏ స్త్రీని రానిచ్చేవాడు కాదు ఆయన.
అంత పరిశుద్ధతలో సాధన చేశారు. అంత పరిశుద్ధత. ఏమండి, స్త్రీని ముట్టుకునేవాడు కాదు, తర్వాత డబ్బు ముట్టుకునేవాడు కాదు. చూడండి ఎంత పరిశుద్ధతో చూడండి. ఏమండి, పరిశుద్ధతలో సాధన చేయాలి, పవిత్రతలో సాధన చేయాలి. నువ్వు ఒక మంచి ముత్యము వలె లోకంలో తయారు కావాలి. ఇలాంటి పరిశుద్ధత మనం సాధన చెయ్యాలి. ఏమండి, వయసు వచ్చిన పిల్లలు అన్నగాని తమ్ముడు కానీ, పూర్వకాలం ఎలా ఉండేదంటే రవీశ్రాయుని కుమార్తెను తండ్రి పక్కలో కూడా పడుకొనిచ్చేవారు కాదు. తండ్రి పక్కలో కూడా పడుకొనిచ్చేవారు కాదు. అన్నగారి పక్కన కూడా పడుకొనిచ్చేవారు కాదు. అంత జాగ్రత్తలు తీసుకునేవారు. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతలో ఉండాలి. ఇలాంటి విషయాలు సాధన చెయ్యాలి. రాసుకుని పూసుకుని తిరగటం ఏమాత్రం కరెక్ట్ కాదు. పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, ముత్యములాగు తయారు కావాలి. అలాగను పరిశుద్ధతను మనం ఏం చేయాలి? మంచి సాధన చేయాలి. బక్సింగ్ అయ్య గారు కాన్వకేషన్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో తన భార్య గర్భవతి అయితే సరే, అక్కడ కాన్వకేషన్ మీటింగ్స్లో ఫుడ్ ఫుల్గా ఫుడ్ పెట్టరు, చాలా లిమిట్ ఫుడ్ పెడతారు. హైదరాబాద్లో కాన్వకేషన్ మీటింగ్లో ఫుడ్ లిమిట్ ఫుడ్ అనమాట, ఎక్కువ ఫుడ్ పెట్టరు. ఆ టైంలో నా భార్య గర్భవతి కదా, ఆమెకు మంచి ఆహారం తీసుకెళ్ళాలని ఏదో బయట ఒక ఆయన కొనుక్కుని ఆడోళ్ళు ఉండే ఆ గదుల్లోకి ఆయన పట్టుకుని వెళ్ళాడట. అది బక్సింగ్గా చూశాడు. వీడెవడో ఆడోళ్ళ గదిలోకి వెళ్తున్నాడు, ఆయన లేచి ఆయన కేకేసి టపటప లెంపకాయలు లాగేశాడంటే ఆయన ఆలోచించకుండా, మాట వినకుండా టకటక కొట్టుపడేశాడు. కొట్టేస్తే పెద్ద కంప్లైంట్ ఆయన మీద. వెళ్ళి గదిలో కూర్చున్నారు బక్సింగ్ గారు. ఈయన పెద్ద కంప్లైంట్ చేసి, ఏంటిది ఇలా ఎందుకు కొట్టాలి అని. అప్పుడు బక్సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళారు. వార్త చాలా కారాలు మిరియాలు నూరేస్తున్నాడండి ఆయన. మరి మీరు అలా చేసుకున్నారని చాలా కోపంగా ఉన్నాడండి. అంటే గదిలోకి పంపించున్నారంట. గదిలోకి పంపించిన తర్వాత ఏం కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన, నవ్వుతూ చక్కగా బయటకు వచ్చాడంటే. అంత పరిశుద్ధతలో పెంచారు. పవిత్రత అవసరం. అంత పవిత్రత మనం ఇవాళ సంఘాలకి నేర్పించాలి. సంఘాల పవిత్రత ఉండాలి, పవిత్రంగా జీవించాలి, ఎక్కడా మురికి కనిపించకూడదు. అలాంటి పవిత్రమైన జీవితాలుగా ముత్యములుగా తయారు కావాలి. ఎక్కడ తయారవ్వాలి? అవును, ఒక పాస్టమ్ గారు ఉండేవారట. ఆ పాస్టమ్ గారికి హ్యాండ్ బ్యాగ్ ఉండేదట. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు కూడా 4-5 జాకెట్ ముక్కలు పెట్టుకుని ఉండేవారట. 4-5 జాకెట్ ముక్కలు పెట్టుకుని ఆవిడ పరిశుద్ధ సంఘాల్లో తిరుగుతున్నప్పుడు ఆవిడ చూసేవారంట. స్త్రీలు వెనకాల పెద్ద పెద్ద మెడలు పెడతారు కదా, ఒళ్ళంతా కనబడేలాగా చిరాగ్గా దరిద్రంగా పెద్ద పెద్ద మెడలు పెడతారు కదా. అలాంటి అమ్మాయిలని కేకేసి, అమ్మ నీకు గుడ్డ సాలలేనట్టుంది, ఈ గుడ్డట్టుకెళ్ళి జాకెట్ కుట్టించుకోమని ఇచ్చేదంట. నీకు గుడ్డ సాలలేనట్టుందమ్మ, నీకు ఈ గుడ్డట్టుకెళ్ళి జాకెట్ కుట్టించుకోమ్మా, ఒళ్ళు కనపడంగా కుట్టించుకోమ్మా అని ఇచ్చి పంపించేది పాస్టర్.
దెబ్బతో సిగ్గుపడి మళ్ళీ తర్వాత అలా కుట్టించేది కాదట. ఒళ్ళంతా కనబడే వేషధారణ ఎంత చికాగది, ఎంత దరిద్రం అది. పరిశుద్ధతను చూపించవలసిన స్త్రీలు ఇలాగ వస్త్రధారణ, ఎంత దరిద్రం అది. ఒళ్ళంతా గుడ్డను కప్పుకొని దేవుడికి మహిమ వచ్చే విధంగా ఉండాలి కానీ ఒళ్ళను చూపించుకుంటూ ఎంత దరిద్రం అది. పురుషుని శోధించే విధంగా, పురుషునికి శోధన వచ్చే విధంగా పాపాన్ని ఎంకరేజ్ చేస్తామా? ఏం తయారు కావాలి? ముత్యము తయారు కావాలి. ఏం తయారు కావాలి? ముత్యము తయారు కావాలి. ఎక్కడ తయారవ్వాలి? లోక సాగరములోనే ఆ ముత్యము తయారు కావాలి. అందుకే దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతలో తీవ్రమైన సాధన చేయాలి, కృషి చేయాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఏమండి, నేను రక్షణ ర్యాలింగ్లో రక్షణ పొందిన మా పాస్టర్ గారు తండ్రి గారు ఐజక్ మాస్టర్, ఈ మగపిల్లలు జుట్టు పెంచేసుకుని రకరకాల క్రాప్లు వేస్తారు కదా. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారు, బాబు నాయన వెళ్ళరా అని కేకేసి సైకిల్ ఎక్కించుకుని మంగళ షాప్ కూడా తీసుకెళ్ళి వీడికి గుండు కొట్టాలి, వీడికి డెప్ప కటింగ్ అయ్యారని చెప్పి, బాగోలేదు నాయన అలా ఉండకూడదు, అబ్బే అసలు బాగోలేదు అని చెప్పి తీసుకెళ్ళి డెప్ప కటింగ్ వేయించి తీసుకొచ్చాడు. ఇలా ఉండకూడదు మనం అని. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు మొత్తం ఈ చుట్టూ గోకేసి నెత్తి మీద ఇస్తున్నారు జుట్టు. వీడి ప్యాషన్ మండిపోను, ఉన్న అందం పోతుంది, ఉన్న రూపం పోతుంది. చక్కగా ఇదంతా జుట్టు ఉంటే అందంగా ఉండేది, ఇది మొత్తం ఒరిగేసి పైన కొంచెం ఉన్న రూపం, ఆ యొక్క రూపం పోతుంది. మన కుర్రోడు అలా వేసుకొచ్చాడు, ఫుల్గా కోటింగ్ ఇచ్చాను. ఏంటి ఇదే, ఏంటి అవతారం? లోకమాలిన్యం అంటకూడదు, లోకం నడిచినట్లుగా నడవకూడదు. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధంగా నడవాలి. లోక పోకడలో మన జీవితాలు ఉండకూడదు. ఎక్కడ తయారవ్వాలి భార్య? ఇక్కడే. వ్యర్థమైన, ఎంత వ్యర్థముగా నీవు నరులు సృజించి ఉన్నావని ఏతాము భక్తుడు అంటే, అలాంటి వ్యర్థమైన లోకములో నుండే ఒక సుందరమైన, ఒక దివ్యమైన మహిమ ప్రపంచాన్ని సృజించడానికి దేవుడు పూనుకున్నాడు. మరణం వచ్చిన మట్టి లోకములోకి మరణం లేకుండా మరణాన్ని కొట్టివేస్తున్నాడు. పాపంతో నింపబడిన లోకంలో మహిమతో నింపి దివ్య సుందరంగా చేయబోతున్నాడు. అందుకే దాని కొరకు ప్రాణం పెట్టేశాడు. తనకున్న సమస్తాన్ని కోల్పోయి ముత్యము లాంటి అమూల్యమైన ఒక ముత్యాన్ని తీసుకుని ఆ ముత్యము ద్వారా నూతన జగాలను సృజించబోతున్నాడు, మహిమరాజ్యాన్ని సృజించబోతున్నాడు. ఎంత అద్భుతం ఇది! ఏమండి, అంచేత ఆ ఉన్నతమైన సంఘాన్ని సృజించి, ఆ ముత్యాన్ని సృజించి, ఇంకా ఆమె ఎంత మొండి ప్రేమికురాలంటే, ఎంత మొండి ప్రేమికురాలంటే దయచేయండి. సామెతల గ్రంథం 30:10 ఒక మాట చెప్పి నేను ముందుకి, అదిగో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళు సంఘములో
సత్యాన్ని వెంబడిస్తూ అరుదైన వాళ్ళు తక్కువ, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి అదిగో ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి ఏం కలిగించదు? వెలితి కలిగించదు. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచును? నమ్మిక ఉంచును. ఎవరి యందు నమ్మిక ఉంచడు ఆయన? ఎవరి యందు నమ్మిక ఉంచాడు? యోబు గ్రంథం 4:18. యోబు గ్రంథం 4:18. అది ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. తన సేవకులు నమ్మట్లేదు ఆయన. సేవకులు అనగా దూతలను నమ్మట్లేదు ఆయన. ఎందుకు నమ్మట్లేదంటే లోపములు కనుగొనుచున్నాడు. పరిశుద్ధత లేదు వాళ్ళలో. తన సేవకులను నమ్ముటలేదు. దూతలైంది ఏం కనుగొంటున్నాడు ఆయన? లోపములు కనుగొనుచున్నాడు. దూతల యందు లోపాలు కనుగొనుచున్నాడు. కానీ సాగులు 31:10 ప్రకారము ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. మన యందు నమ్మిక ఉంచాలంటే మనం ఏమై ఉండాలి? పవిత్రులమై ఉండాలి. పవిత్రులమై ఉండాలి. ఆయన మన యందు నమ్మిక ఉంచాలి. కానీ సేవకులేంది ఏముంచట్లేదు ఆయన, దూతలేంది ఏముంచట్లేదు ఆయన, నమ్మిక ఉంచట్లేదు. దయవించి యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దయవించి చూడండి. 15వ అధ్యాయములో దయవించి మాట చదువుతారా? 15వ వచనము, 15 ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అది తన దూతల యందు ఏముంచడు? ఆయన నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైంది కాదు. సరే, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైంది కాదన్నాడు. అంటే దూతలు ఎవరు ఆయన దృష్టికి పవిత్రులు కారు. కింద మాట అట్లుండగా, ఎట్లుండగా? ఆకాశ వైశాల్యమంతా అపవిత్రమై ఉండగా, ఆకాశ వైశాల్యము అట్లుండగా, హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. వాళ్ళ ఎందే నమ్మిక ఉంచాడంటే మన ఎందే ఉంచుతాడు ఆయన? మరి ఇంకా ఎంతగా చెడిపోయిన వాళ్ళు మన ఎందే ఉంచాడు ఆయన? నమ్మిక ఉంచాడు. ఏయుడును చెడినవాడును మంచినీళ్లు తాగునట్లు దుష్క్రియలు చేయువాడును అలాంటి మనల్ని అసలు నమ్మిక ఉంచాడు ఆయన. ఇలాంటి నమ్మకము లేని మానవ జాతిలో నుండి నమ్మకమైన వ్యక్తులను ఎన్నుకుంటున్నాడు ఆయన. అదే సాంగులు 31:10 ఏమన్నాడు? అమూల్యమైనది అది ఆమె పెనిమిటి ఆమె ఎందు ఏముంచును. అబ్బా, ఎంత నమ్మకస్తురాలైపోయిందంటే ఈమె గుడ్డి ప్రేమికురాలైపోయింది, నమ్మకస్తురాలైపోయింది ఆయనకి. ఎవరికి? యేసునాథునికి. అంతలాగు తీర్చేశాడు సంఘాన్ని. అంత నమ్మకస్తురాలైపోయింది ఆయన దృష్టికి. అంత నమ్మకమైన సంఘంగా ఈ ముత్యాన్ని సిద్ధపరిచి, బాగా వినాలి, ఆ లోకానికి తీసుకుని వెళ్ళి అప్పుడు ఏం చేస్తాడు? ఈమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడేం పుడతాయి? నూతన జగాలు వస్తాయి. ఆ జగాలు ఎలా ఉంటాయి? ఇక మరణం ఉండదు, ఇక పాపం ఉండదు, ఏడ్పు ఉండదు, ఇక దుఃఖం ఉండదు, ఇక వ్యాధులు ఉండదు. అలాంటి మహిమగల రాజ్యాన్ని తీసుకురావడానికి, ఆ మాట వినాలి, అలాంటి మహిమగల ప్రపంచాన్ని తీసుకురావడానికి నీవెందుకు ఇంత వ్యర్థముగా నరులను
సృజించి ఉన్నావు అన్న ఆ లోకములో నుండి ఇంత మహిమగల ప్రపంచం రావడానికి కారకురాలైంది ఆమె భార్య, ఆయన భార్య. ఎవరామె? సంఘం. దాని కొరకే సమస్తాన్ని చేశాడు. అది దాని కొరకే తన సమస్తాన్ని, నేను మొత్తం పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాను, కానీ మహిమగల ప్రపంచాన్ని సృజించబోతున్నాను అనుకున్నాడు ఆయన. మొత్తం పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాను, కానీ మహిమగల ప్రపంచాన్ని సృజించకపోతున్నాను. ఎంత అద్భుతమైన సంగతి ఇది. కనుక ఇక మానవుడికి చావు లేదు. ఎంతకాలం బ్రతుకుతాడు? యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. ఎవరితో కలిసి బ్రతుకుతాడు? దేవునితో కలిసి బ్రతుకుతాడు. ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని సృజించబోతున్నాడు ఆయన. అంచేత బైబిల్ చెప్పింది, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరి నివాసం అండి? దేవుని నివాసం ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉన్నది. అదిగో ఆయన వారితో కాపురముండును. ఏముంటాడు ఆయన? కాపురము. ఎవరితో? ఏ మనుషులు? ఏ మనుషులతో? తన స్వరక్తమిచ్చి కొనుక్కొని సంపాదించుకుని తీర్చిదిద్దిన ఆ మనుషులతో, ఆయన మనుషులతో కాపురమును. అందులో తిమోతి గారు ఉంటారు. అందులో ఎవరుంటారు? తిమోతి గారు. అందులో కేశవరావు గారు ఉంటారు. అందులో సామూర్తి గారు ఉంటారు. అందులో అపొస్తలుడైన పౌలు ఉంటాడు. అందులో పేతురు ఉంటాడు. మా నాన్నగారు ఉంటారు. మా అన్నయ్య ఉంటాడు. మన సురేష్ ఉంటాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సరే, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండి. దేవుడు ఏమంటాడు? మనకి తోడై ఉంటాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అదిగో మరణమిక ఉండదు. ఏముండదు? ఎంత వ్యర్థముగా నీవు నరుని సృజించి ఉన్నావన్న మాట కొట్టివేయబడుతుందా లేదా? మరణము చూడక నరుడు బ్రతుకు ఎవడన్న ప్రపంచములో నుండి ఇక మరణమే లేని లోకాన్ని సృజించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం. ఇక మరణం ఉండదక్కడ, ఇక దుఃఖం ఉండదక్కడ. మనుషులు ఆయనతో కాపురం ఉంటారు. దేవుడు వాళ్ళతో కాపురం ఉంటాడు. ఆదాము అవ్వ కాపురం చేసి, మొదటి ఆదాము మొదటి అవ్వైన సంఘము అవ్వ కాపురం చేసి ప్రపంచం మీద ఎలాగో జనాలను కన్నారో, కడపటి ఆదాము ఆయన భార్య నూతన భూమి మీద నూతన ప్రపంచాన్ని సృజించబోతుంది. ఎంత అద్భుతం ఇది. ఇంకక్కడ ఏముండదు? అక్కడ మరణం ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయిన ఇక ఉండదు. ఇక చూడండి, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు గతించిపోయేను. ఏ సంగతులు ఇవి? ఇదిగో ఈ భయంకరమైన సంగతులన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. అంతే. మరణం ఇంకెక్కడా కనిపించదు, వ్యాధి ఎక్కడా కనిపించదు, దుఃఖం ఎక్కడా కనిపించదు, ఏడ్పు ఎక్కడా కనిపించదు. ఎంత సుందరమైన మహిమ ప్రపంచాన్ని సృజించబోతున్నాడు ఆయన. కనుక ఏతామన్న ఆ మాటలో నీవు నరులు ఎంత వ్యర్థముగా చెప్పండి. వ్యర్థంగా సృజించాడా? సృజించాడా? లేదు. దేవుడు అనంత జ్ఞాని. అందుచేత ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక నిజంగా మనం ఎవరని చెప్పండి? ధన్యులని. కనుక ఆ గొర్రెపిల్ల భార్యలో తిమోతి గారికి కనెక్ట్ అయ్యారు, మనం కనెక్ట్ అయ్యాము. నిజంగా మనం చాలా
ధన్యులమి ధన్యులమి. లోకంలో గొప్పవాళ్ళకి లేనటువంటి భాగ్యము మనకి దక్కింది. అందుకే మనం ఎవరో చెప్పనా, ధన్యులమి అని గుర్తెరగాలి. అది ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అంచేత ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళు, తిమోతి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలకు ఇచ్చేసిన వాళ్ళు ఇంకెవరైనా ప్రభువుని రక్షకుడిగా ఎరగకుండా ఉంటే రక్షణ పొందడానికి త్వరపడాలి, ఇంత గొప్ప భాగ్యములోకి రావాలి. ఒకవేళ రక్షణ పొంది కూడా సరైన అవగాహన లేని వాళ్ళు ఉంటే అవగాహన కలిగించుకోవాలి. మంచి గ్రహింపుతో ప్రభువుని సేవించాలి. ఆయనకు తగిన భారీగా సిద్ధపడాలి. ఉన్నత మహిమలోకములో ఆయనతో యుగయుగాలు జీవించాలి. ఆయనతో కలిసి యుగయుగాలు బ్రతకాలి. ఏ బలహీనతలు ఉన్న వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. నమ్మిక అంటే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఒంటరిగా ఉన్న పరిశుద్ధంగా బ్రతకాలి. సమాజంలో ఉన్న పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వెక్కడున్నా పరిశుద్ధంగా బ్రతకాలి. యథార్థంగా జీవించాలి. నీ ఆలోచనలో పవిత్రత, నీ మాటల్లో పవిత్రత, నీ చూపుల్లో పవిత్రత, నీ కార్యాల్లో పవిత్రత, నువ్వు పవిత్రత కలిగి జీవించాలి. అలాంటి ఉన్నతమైన స్థితి మానవ జాతికి దేవుడు ఇవ్వబోతున్నాడు. రక్షణ పొందిన వారికి, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ ఆ రకంగా మనందరం సిద్ధపడదాం. ఆ విధంగా ఉన్నతమైన స్థితిలోకి మనం వెళదాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. నన్ను సాక్ష్యం ఏదైనా ఉందా? యేసు సాక్ష్యం పంచుకుంటారా? చిన్న అందరికీ వందనాలు చెప్పి వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం, తర్వాత పంచుకుంది. కానీ అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు సాక్ష్యం పంచుకుంటాడు. ఆ తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన మీ జీవం కలిగిన మాటల కొరకు నీ కొందనాలు. ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. నీ సన్నిధిని మా ఆయుష్కాలము లేనట్టే ఉంది. మరణము చూడక నరుడు బ్రతుకు నరుడెవడు? మా ఆయుష్కాలము ఎంత స్వల్పముగా ఉన్నదని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, వ్యర్థమైన ఈ లోకములో నుండి, పాడైన ఈ లోకములో నుండి మహిమ ప్రపంచానికి కావలసిన సరుకులను సిద్ధం చేస్తూ ఆ మహిమ రాజ్యాన్ని ఇంకెన్నడూ కూడా ఇలాంటి విచారంతో కూడుకున్న సంగతులు లేకుండా అదెంతో మహిమభరితంగా చేయాలని మీరు కలిగి ఉన్న గొప్ప ఆలోచన కొరకై వందనాలు చెల్లిస్తూ, ఈ గొప్ప ప్రణాళికలోకి తిమోతి గారిని పిలుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తిమోతి గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, మరి వారి విడిచి వెళ్ళిన వారి సతీమణి కనకరత్నం గారు, వారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుండ్రు, కుమారుడి యేసు, కోడలు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, చేరవచ్చిన రక్త సంబంధాలందరికీ ఈ మాటల ద్వారా ఆదరణిచ్చి ధైర్యం ఇచ్చి మీరే బలపరచవలసిందిగా కోరుకుంటూ, ఈ కూడికలో మీరు ఎంతవరకు మాట్లాడారు? వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా నిన్ను రక్షకునిగా ఎరగకుండా ఉంటే నిన్ను రక్షకుడిగా అంగీకరించే కృప వారికి ఇవ్వండి. అలాగే రక్షించబడి కూడా ఇంకా అనేక బలహీనతలకు గురయ్యి సరిగా నడవలేని వారు గ్రహింపు కలిగి జీవితాన్ని సరిచేసుకుని దిద్దుకుని పరిశుద్ధతలో సాధన చేస్తూ నీ కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తులుగా ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ
ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయమని కోరుకుంటూ, కుమారుడు సాక్ష్యం పంచుకున్న సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. దాని తిరిగిన కాడి నుంచి కూడా నరసాపురంలో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవునిలో మేము ఎంతగానో, అంటే నాన్నగారు అలాగా మమ్మల్ని నడిపించేవారు. మా కుటుంబం కానీ, తర్వాత అక్కలు కానీ, బావలందరూ కూడా దేవుణ్ణి ఎరిగినట్టు వాళ్ళే. నాన్నగారికి అదే అయ్యగారు చెప్పినట్టుగానే, మీకు తెలిసినట్టుగానే నాన్నగారికి అది అనారోగ్యం అని తెలియకుండానే అది అయిపోవడం, తర్వాత నాకు కూడా అన్ఎక్స్పెక్ట్గా యాక్సిడెంట్ అవ్వడం, ఒకే నెలలో, తర్వాత అమ్మకు కూడా ఆపరేషన్స్ అవ్వడం, ఇవన్నీ ఒక్కసారి రావడం. తర్వాత ఏమైందేమో తెలియదు కానీ నాన్నగారు ఆరోగ్యం అయితే ఆయన చూసుకోలేదు. సడన్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను రాలేని పరిస్థితి, దూరంగా ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు మా కుటుంబం ఎడల ఎంత ప్రేమ చూపించారంటే, అయ్యగారు కానీ, తర్వాత మన రాజు, రోజంతా కూడా చాలా హెల్ప్ చేశారు. మురళి గారు కానీ, చాలామంది మీరు మా కుటుంబం పట్ల చూపించిన ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలండి. ఈ సంఘం ద్వారా మేము పొందిన ప్రేమ అంతెంత అయితే కాదు. ఎవరు విడిచినా దేవుడైతే మనల్ని విడిచిపెట్టడు, విడవని ఎడబాయిన దేవుడు. ఆ ప్రేమ ద్వారా మనమంతా ఒక కుటుంబ సహోదరులంగా కలిసి జీవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. కింద మనం చేస్తున్నాం. తర్వాత మీకు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, వెంకన్న బాబు గారికి చక్కటి మనవడు పుట్టారు కదా. అందరికీ తెలిసింది కదా. చాలా అద్భుతం. దేవుడు మన ప్రార్థనలు విని చాలా అద్భుతం చేశారు. చక్కటి మనవళ్ళని దేవుడు వారికి అనుగ్రహించారు. వెంకటలక్ష్మి గారికి, గంగరాజు చక్కటి కుమారుని అనుగ్రహించారు. అక్కడ విషయం ఏంటంటే, నన్ను ఒకసారి కూర్చో. విషయం ఏంటంటే, ముందిద్దరు ఆడపిల్ల, మనకందరికీ తెలుసు కదా. ముందిద్దరు ఆడపిల్ల పుట్టిన తర్వాత నీళ్లు పోసుకుంది పద్మ చాలా బక్కగా ఉంటుంది కదా. కానీ డెలివరీ చాలా తేలిక. అయితే నీళ్ళు పోసుకున్న తర్వాత టెస్ట్ చేయించారు, లోపల కవల పిల్ల ఉన్నారన్నారు. మరి కవల పిల్ల ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒకేసారి 2 ఆడపిల్లలు పుట్టేస్తే పరిస్థితి ఏంటి? 4 ఆడపిల్లలు అయిపోతారు. ఇంకా వాళ్ళకి కంగారు వచ్చేసి ఏం చెయ్యాలన్న ఆలోచన తొయ్యక నాకు ఫోన్ చేశారు. అయ్యగారు, ఏం చేయాలి, మా పరిస్థితి ఇది, ఏం చెయ్యాలి అని ఫోన్ చేస్తే అప్పుడు చెప్పాను, అమ్మా, పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అది, కనుక పిల్ల ఉంచేసుకోండి, తీయొద్దు. ఒకవేళ 2 ఆడపిల్లలు పుడితే ఒక పాపను మేము తెచ్చుకుంటాం పాపను, మాకు ఇచ్చేద్దరు, కానీ ఎవరికొకరికి ఇస్తాం మేము, లేదా మేము పెంచుకుంటాం. మన సంఘాల్లో పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇస్తాం. మీరేమో ఆధైర్యం పడొద్దు, అసలు కంగారు పడొద్దు, ఓ పిల్లలు మేము తెచ్చుకుంటాం, మీరు ఉంచుకోండి అని చెప్పి ధైర్యం చెప్తే అప్పుడు పాపం ఆ మాటలను బట్టి ధైర్యంగా నిలబడి చక్కగా సాగుతూ వచ్చారు. ఒక 5వ నెల వచ్చేసరికి మరి అస్తమానం హాస్పిటల్కి వెళ్తాం, 2 టెస్టులు చేయించటం, 2 పిల్లలు కదా, మరి 2 టెస్టులు చేయించటం, డబ్బులు ఎక్కువైపోతున్నాయి. రేపొద్దున పురుడు పోసినప్పుడు కూడా సరిగా అందులోకి బక్కగా ఉంటుందేమో అమ్మాయి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి చూపించుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పురుడు పోయించుకుంటే బాగుంటుందని హాస్పిటల్ తణుకు తీసుకెళ్తే ఆ డాక్టర్ను చూసి వెంటనే వీళ్ళకి తిట్లు మొదలెట్టింది. ఏంటి మీకు అసలు బుద్ధి ఉందా మీకు? ఈ అమ్మాయి చూస్తే ఎలా ఉంది, 2 పిల్లలు మోస్తుందా, ముందు వెంటనే ఆపరేషన్ చేయించండి, తీయించండి ముందు వెంటనే అని ఆవిడ కంగారు పెట్టేసింది.
ఏంటి మీకు అసలు బుద్ధి ఉందా లేదా అసలు, వెంటనే తీయించేయండి మీరు అని కంగారు పెట్టింది. అప్పుడు వెంటనే మళ్ళీ నాకు ఫోన్ చేశారు, అయ్యా ఏం చెయ్యాలి, డాక్టర్ ఇలాగ అనేస్తుంది, ఏం చేయాలంటే ఏం కంగారు పడొద్దు, అలా ఉంచండి, వాళ్ళు అలాగే మాట్లాడతారు, నేను ధైర్యం చెప్తే మళ్ళీ నా మాట మీద ఉండిపోయారు. అలాగూ జాగ్రత్తగా మనం ప్రార్థన చేస్తూ, మనందరి ప్రార్థన విని బాక్స్లో పెట్టనవసరం ఉండదు, మనం ప్రార్థనలు చేస్తున్నాం, దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మీరేమీ కలవరపడొద్దని ధైర్యం చెప్తే నిజంగా మనం ప్రార్థించినట్లుగానే మగపిల్లల్ని ఇచ్చాడు, బాక్స్లో పెట్టే అవసరత కూడా లేకుండా అయ్యింది. ఆ ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు. అర్థమైందా? గొప్ప కార్యం ఇది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. చక్కటి సాక్ష్యం పంచుకున్న యేసుని బట్టి కూడా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. గారు బట్టి ప్రభుని మరి వారు చక్కగా దేవునిలో వారు వెతుకుతూ మరి కుటుంబాన్ని కూడా చక్కగా కుటుంబం అంతటిని కట్టి ప్రభువులో ఉండే కృప ప్రభువు వారికి ఇచ్చినందుకే ప్రభుని స్తుతిస్తూ మరి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మావగారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ చాలా ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత మరి చాలా చక్కగా ఆయన జీవిస్తూ, ఆయన జీవించడమే కాదు కానీ వారి కుటుంబంలో అంతటిని బిడ్డలను కూడా చాలా చక్కగా ప్రభువులోకి నడిపించి మరి చక్కని రీతిలో మందిరానికి వచ్చి క్రమముగా దేవుని యొక్క ఉపదేశంలో చక్కగా ఎదుగుతూ పిల్లరా ఉంటున్న ఈ కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నిజంగా రామకృష్ణ గారు అన్నట్టుగా మావగారి పాటలు అంటే చాలా ఇష్టం. అందులో ఆ పాటల్లో జ్యోతిమయుడ పాట అంటే చాలా ఇష్టం. మా సభల్లోకైనా మా మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒక పాట పాడనంటే 2-3 పాటలు పాడేవారు. ఎందుకంటే ఆయన పాటలు అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా మంచిది. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు, చాలా విలువైనదండి. మరి వారు ప్రభువుని ఇందాక రామకృష్ణ గారు కూడా పాడారు, ఈ జీవితం విలువైనది అని పాడారు. నిజమే, మానవ జీవితం చాలా విలువైనది. ఎప్పుడు విలువగలదంటే ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ప్రియులరా ఆత్మరక్షణ పొందుతామో అప్పుడు ఖచ్చితంగా ఆ జీవితానికి ఏముంటుందంటే విలువ ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ప్రియులరా మరి చాలా ఇచ్చిన రక్షణను చక్కగా కొనసాగిస్తూ చక్కగా నడిపిస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు మనం పిలిస్తే ఖచ్చితంగా మనం ప్రభు పిలుపుని అందుకుని దేవుని రాజ్యాన్ని ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తాడండి. కనుక యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనది. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా కూడా రావచ్చు. ప్రియులరా ఎప్పుడైనా వస్తుంది, కానీ ఎక్కడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుందని. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని కీర్తనాకారుడు సెలవిస్తాడండి. కనుక ప్రసంగిలో 7వ అధ్యాయము 2వ వచనం చూస్తే మరణం అందరికీ వచ్చును, మరణం అందరికీ కూడా వస్తుందండి. ఇప్పుడు మరణం అనేది చిన్న పెద్ద వయసుతో కూడా ఏమీ కూడా తేడా లేదు. కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు మనం అందరం చనిపోవాలి. కనుక ఎలాంటి మరణాన్ని మనం పొందాలి? ఇందాక ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతి పొందిన మృతులు ధన్యులని ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూస్తామండి. అక్కడ ధన్యత అన్నాడు. ఇందాక మనం చూసాం యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలదంట. ఏమండి,
మరొక ఆయన చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు. ప్రభువులో ఉంటే లాభం అన్నాడు ఒక ఆయన, మరొక ఆయన విలువ అన్నదు, మరొక ఆయన ధన్యత అంటున్నాడు. ప్రభువులో ఉండి మనం ప్రియులరా చనిపోతే గొప్ప ధన్యత అండి. కనుక చాలా ప్రియులరా మరి మంచి జీవితం జీవించి ప్రియులరా చక్కగా గృహాన్ని కూడా ఆయన ఏం చేశారంటే చాలా బాగా ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆయన ఇంకా ఉండాలి వాస్తవానికి. కానీ ఆయనకున్న పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి మరి ఏదేమైనప్పటికీ మరి వారు మరి ప్రభు పిలుపుని అందుకుని ప్రభు రాజ్యంలోకి వెళ్ళారు. ప్రియులరా, వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మరి వారు చక్కగా నీతిగా జీవిస్తూ మరి ఉన్న ప్రభు పిలుపునందుకు వెళ్ళిన మావగారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి మాట ఉంది, లోకాసువార్త 16వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట ఉంది. ప్రియులరా, అక్కడ ధనవంతుడు అలాగే లాజరు గురించి మనం చూస్తాం. ఏమండి, ఒకరోజు ఆ ధనవంతుడు బాగా సుఖపడుతూ మంచి సన్నని నార వస్త్రాలు ధరిస్తూ బహుగా సుఖపడుతూ ఉండేవాడు అంటాడు. ఆ ఇంటి దగ్గరే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఎవరు? ఆయన పేరు లాజరు. ఆ దరిద్రుడు ప్రియులరా చాలా కష్టాలు అనుభవించాడు. ప్రియులరా, అయినప్పటికీ మరి ప్రభువును నమ్ముకున్నాడు కాబట్టి తనకి ఆ ధనవంతుడి వాకిట ఉండి ఆ ధనవంతుడు మరి పడవేస్తున్న ఆ యొక్క రొట్టె ముక్కలు తిని తృప్తి చెంది ప్రియులరా, ఒకరోజు ఆయన చనిపోయితే దేవదూతలు వచ్చి ఆయన ఏం చేసినట్టండి తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడైన లాజరు చనిపోయి ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఉన్నాడండి. అప్పుడు ఒకరోజు ఈ పాతాళంలో ఉండి ధనవంతుడు చూస్తున్నాడు. పైకి చూసినప్పుడు పైన ఎవరున్నారు? లాజరు ఉన్నాడండి. అప్పుడు ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడిపోతున్నాను కనుక లాజర్ని పిలుస్తాడండి. ఒక చిటికిని వేలుతో నీటి బొట్టు నా నాలుక మీద వేస్తే నా తాపం ఏమవుతుందంటే చల్లారుతుందని పిలుస్తుంటే ప్రియులరా, మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు లేరు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది లేదు. మధ్యలో పెద్ద అగాధం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ నెమ్మది పొందుతున్నాడంటే ఎవరు? లాజరు. అదే లోకాసువార్త 16వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చూస్తే నీ జీవిత కాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించావు అని ధనవంతుడితో ప్రియులరా దేవుడు చెప్తాడండి. ధనవంతుడు ఏం చేశాడంటే తన జీవిత కాలం అంతా కూడా తన ఇష్టానుసారంగా జీవించి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడండి. అలాగే లాజరు కూడా చనిపోయాడు, కానీ అక్కడ ఏం పొందుతున్నాడంటే అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. కనుక మనం జీవించే జీవితం ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, మనకి ఇష్టమైనట్లుగా జీవించకూడదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తే ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నేను ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడు. అతడు కొనుపోకబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. ఏమండి, ఎవరికి ఇష్టుడంట? హనోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడంటే. అలాగే మనం ఇక్కడ ఉంటున్న మనం ప్రభువుకి మనం ఇష్టలుగా ఉండి ప్రియులరా, ప్రభువుకి ఇష్టమైన పనులు చేస్తూ ప్రభువుకి ఇష్టలుగా మనం జీవిస్తే గొప్ప ధన్యత అండి. ఒకరోజు మనం కూడా దేవునికి
ఇష్టలుగా ఎప్పుడైతే ఉంటామో ఆయన మన జీవితంలో మనకి ఆయన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రవహిస్తాడు. కనుక ఒకరోజు మనం ప్రభు పిలిస్తే వెళ్ళిపోతే అక్కడ నెమ్మది పొందుతాం. అట్టి కృప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు మరొకసారి నా వందనాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను.